పెదపాడు మండలం తోటగూడెం సచివాలయం వద్ద మన ఇల్లు మన గౌరవం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం, గృహ నిర్మాణం తదితర అంశాలకు సంబంధించి గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సభల ప్రత్యేక అధికారి, మండల విద్యాశాఖ అధికారి దేవినేని వెంకటరమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సకాలంలో గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి, ప్రస్తుత నిర్మాణం సాగిస్తున్న వారికి బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. గ్రామంలో పారిశుధ్యం తదితర అంశాలకు సంబంధించి చర్చ జరిగింది. కార్యక్రమంలో పంచాయతీ ఈవో మైనేని వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి రమేష్, పవన్, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ 12 మంది కూడా 1,50,000 రూపాయలని మీకు మార్చి ఆఖరిలోగా మీరు ఈ యొక్క ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నట్లయితే మీ అందరికీ కూడా మీ అకౌంట్స్కి డబ్బులు డైరెక్ట్గా రావడం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ రాకపోయినట్లయితే వీళ్ళందరూ కూడా మీ యొక్క బంధువులో, మీ అక్కలో, అన్నయ్యలో, తమ్ముళ్ళు, చెల్లయ్యలో ఎవరు ఉంటారు వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి వెంటనే వాటిని పూర్తి చేయించమని మరి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే, కాపీ పేస్ట్ దొరకట్లేదనో, లేకపోతే ఇంకా ఇతర ఏదైనా సమస్యలు, ఎలక్ట్రీషియన్ దొరకలేదు, ఇలాంటివి ఏదైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడికి వచ్చి మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ, మా సెక్రటరీ గారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కానీ తెలియజేసినట్లయితే దానికి కూడా కావాల్సినటువంటి వాళ్ళని, అందుబాటులో ఉన్న వాళ్ళని మీ అందరికీ కూడా ఏర్పాటు చేయడం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం, ఇది మన మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు వివరించడం సెక్రటరీ గారు చెప్పి ఉంటారు. ఇంకా స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా మా ఇంట్లో దోమలు ఎక్కువస్తున్నాయి, రోడ్డు మీద ఊరికి ఎక్కువ ఉంది, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి ఎక్కువగా వాళ్ళు మీరు మీ ఇంటిని శుభ్రం చేసుకున్నట్లయితే మీ వాడకట్టు శుభ్రంగా ఉంటుంది, తద్వారా గ్రామాలన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి. సో అందరూ కూడా చక్కగా మీ యొక్క పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేటి పాలన రేపటి పౌరులని ఏనాడో చెప్పారు జవహర్లాల్ నెహ్రూ గారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ భారతదేశాన్ని లేకపోతే ఈ గ్రామాన్ని పరిపాలించుకునేది మీరే. అందులో భాగంగా విజన్ 2047 2047 నాటికి మన రాష్ట్రం ఏ విధంగా ఉండదలుచుకుంది అనేటువంటి అంశం మీద మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ తయారు చేస్తారు. అది ఏ విధంగా ఉంటే బాగుంటుంది, రాబోయేటువంటి రోజుల్లో మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి